బుల్లిలో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో బోండా ఉమా సెంట్రల్ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. బోండా ఉమను అరెస్ట్ చేస్తానని ప్రచారం సాగడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో ఉమపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతారు. సాంబశివరావు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడి పరిస్థితి, ఏం చెప్తుంది టీడీపీ క్యాడర్? సతీష్, మనం చూసినట్లయితే సీఎం జగన్ పైన వేసినటువంటి రాయ కేసులో ఇప్పటికే ఒక ముద్దాయిని మరియు ఒక సెకండ్ నిందితులుగా ఇరువురిని కూడా నిందితులుగా చేస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళందరూ కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే విజయవాడలో బోండా ఉమాని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమం కానివ్వండి, మొత్తం అక్కడ ఆఫీస్ దగ్గర బోండా ఉమా ఆఫీస్ దగ్గర కూడా భారీ ఎత్తునటువంటి పోలీసులు చేరుకోవడం, ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు చేరుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం జగన్ పైన వేసినటువంటి రాయికి సంబంధించి విచారణలో బోండా ఉమా పాత్ర కూడా ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద కథనాలు రావడంతో అక్కడికి భారీగా అటు అభిమానులు ఎవరైతే ఉన్నారో బోండా ఉమా అభిమానులు కానివ్వండి, టీడీపీ అభిమానులు కానివ్వండి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలా జరిగిందని ముందుగానే భావించినటువంటి బోండా ఉమా ఉదయాన్నే ఎవరికీ తెలియకుండా కూడా తన నామినేషన్ అయితే కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే బయటకు తెల్లడంతో అటు బోండా ఉమా నామినేషన్ కూడా క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే అక్కడ అన్నింటిలో కూడా చిచ్చివారంతోటి పోలీసులు అయితే సెర్చ్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ బోండా ఉమా లేకపోవడంతో బోండా ఉమా అబ్స్కాండ్ అయ్యాడంటూ కూడా తెలుస్తా ఉంది. అంటే వైసీపీ చేస్తున్న సీఎం జగన్ పై దాడి కేసులో ఉమాపై వైసీపీ నేతలు ఆరోపణలకి సంబంధించి కానివ్వండి, ఇటు పోలీసులు చేస్తున్నటువంటి అరెస్ట్ చేస్తారనే ఆరోపణలు కానివ్వండి, అక్కడైతే మాత్రం భారీ ఉధృత నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం బోండా ఉమా ఇంటి వద్ద ఉన్నాం. అక్కడ భారీగానే జనసమూహంతో చేరుకున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది, ఇప్పుడే అరెస్ట్ చేస్తారా, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడున్నారో గమనించి ట్రాప్ అంటే ఫోన్ ద్వారా కానీ ఏదైనా ట్రాప్ చేసి ఆయన్ని పట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద బోండా ఉమాకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిపై వేసినటువంటి రాయ కేసు కూడా చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.